నమస్తే, తాండవ న్యూస్కు స్వాగతం. కాకినాడ జిల్లా తుని మండలంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. తుని మండలంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. కుమ్మరి లోవా, మరువాడ, రేఖవానిపాలెం గ్రామాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అవి ఇస్తారులే అమ్మా. ఉచిత బస్సు ఇచ్చారా, దీపం పథకం ఇచ్చారా, ఇవన్నీ ఇస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు కొత్త పెన్షన్లు ఉన్నాయా? ఇవన్నీ ఇస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరంతా డ్వాక్రా మహిళలు వచ్చిందే బాబు గారి దీవెనలతోటి, మీరంతా ఆర్థికంగా నిలబడిందే బాబు గారు. గత ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదు, మీ ఆడవాళ్ళకైతే అసలు ఏమీ చేయలేదు. తల్లికి వందనం వాళ్ళు ఒక్కరికి ఇస్తే మేము మొత్తం అందరికి ఇస్తున్నాము. సో ఇవన్నీ మీరు బాగా అవన్నీ తీసుకొని కూడా ఇప్పుడు మా ప్రధాన సమస్య పెన్షన్ తీర్చాలి. పెన్షన్ తర్వాత హౌసింగ్ సైట్ లో, ఆ తర్వాత మీ ఇచ్చే కేవలం 1500 కోసము ముందు నుంచి వచ్చేయన్నీ మర్చిపోతారా మీరు? మరి ఇంత ఆర్థిక గత ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసు. గత ప్రభుత్వం ఒకసారి నేను చెప్పేది, గత ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులు పెట్టిందో తెలుసు. అవన్నీ కూడా చూసుకొని ఆడవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకూడదని ఫస్ట్ రోజే పెన్షన్ ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ రోజు. Tandava News. For more updates, like, share and subscribe.